వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదివరకు ఇది కంప్లీట్లీ రైల్వే ఛానల్గానే ఉండేది. బట్ ఇక ముందు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అయ్యే విధంగా 1 by 1 క్లాసెస్ అనేది మనం టర్న్ చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే జీకే ఎవ్రీ వెడ్నెస్డే మనం టీచ్ చేస్తూ ఉన్నాం ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అదేవిధంగా ఎవ్రీ సాటర్డే సోషల్ స్టడీస్ కూడా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఒక సాటర్డే జాగ్రఫీ ఉంటుంది, ఒక సాటర్డే పాలిటీ, ఒక సాటర్డే హిస్టరీ, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు ఎంతవరకు అవసరమో అంతవరకు టీచ్ చేస్తాను. ప్రాపర్గా నేర్చుకోండి, డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధిస్తారు. ఓకేనా? సో ఈరోజు క్లాస్లో మనం సుప్రీంకోర్టు గురించి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. మనకి రైల్వేస్లో కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ ఎగ్జామ్స్, డిఫెన్స్, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. చూసే ముందు మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఇండియన్ పాలిటీ కేవలం 99 రూపీస్కే 3 months వ్యాలిడిటీ, 100 days వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతూ ఉంది. అమేజింగ్ ఇండియన్ పాలిటీ. ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ మీరు ఈజీగా పాలిటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ సుప్రీంకోర్టు గురించి మనం డిస్కస్ చేద్దాం. సుప్రీంకోర్టు గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందపరచడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ పీరియడ్లో కూడా కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక భారతదేశంలో కూడా మనకి సుప్రీంకోర్టు అనేది ఏర్పాటైంది. సో ఈ సుప్రీంకోర్టులో ఏమేమి చేంజెస్ చేస్తూ వచ్చారు, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటివి, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏంటివి, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావాల్సిన అర్హతలు ఏంటివి, తదితర అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టుకు సంబంధించి పొందపరచడం జరిగిందని చెప్పుకున్నాం. 5వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 124 to 147 సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పొందపరిచారు అని క్వశ్చన్ ఉత్పన్నమైనప్పుడు 5వ భాగం ఆర్టికల్ నెంబర్ 124 to 147 వరకు మనకి సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు ఉన్నాయని తెలియజేయాలి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, బ్రిటిష్ పీరియడ్లో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారనుకున్నాం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో తీసుకొచ్చారు. ఆ యాక్టులో భాగంగా 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. కలకత్తాలో సుప్రీంకోర్టుని రెగ్యులేటింగ్ యాక్టులో భాగంగా 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. అప్పుడు మొత్తం 4 న్యాయమూర్తులు ఉండేవాళ్ళండి. అంటే ఒకరు చీఫ్ జస్టిస్, 3 ఇతర న్యాయమూర్తులు. ఒకరు చీఫ్ జస్టిస్ ఉండేవారు, 3 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. అంటే అప్పుడు స్టాఫ్ కంప్లీట్లీ న్యాయమూర్తుల స్టాఫ్ 4 మాత్రమే. ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే ఎలిజా హింపే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎలిజా ఇంపే అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినర్ 1774లో ఏర్పాటైన సుప్రీంకోర్టు అనొచ్చు, లేదా కలకత్తాలో ఏర్పాటైన సుప్రీంకోర్టు అని అడగొచ్చు. అలాంటి 2 మెన్షన్ చేసినప్పుడు మన యొక్క ఆన్సర్ ఏదై ఉండాలి? ఎలిజా ఇంపే అయి ఉండాల్సిన అవసరం ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు. మరి భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది, ప్రారంభమైంది అని కనుక చూస్తే జనవరి 28, 1950, అంటే మన యొక్క గణతంత్ర దినోత్సవం తర్వాత 2 daysకి ప్రారంభమైంది. జనవరి 28, 1950లో
మనందరికీ తెలుసు, మనకి ఇక్కడ ఢిల్లీలో ఉంటుంది. 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటైన ఫెడరల్ కోర్టు స్థానంలో ఇది ఏర్పాటైంది. ఈ టైంలో చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే హరిలాల్ జేకిసుందాస్ కానియా, హెచ్జే కానియా అంటాము. హెచ్జే కానియా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ భారత సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరు అనే ఎగ్జామినర్ అడిగినప్పుడు హెచ్జే కానియా అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదా 1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే హెచ్జే కానియా అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైంలో స్టాఫ్ ఎంతమంది అని కనుక చూసినట్లయితే మొత్తం 7+1 మెంబర్ అంటే 8 మెంబర్స్. ఒకరు చీఫ్ జస్టిస్, 7 అదర్ న్యాయమూర్తులు. బట్ కలకత్తాలో 1+3 ఉండేది. భారతదేశం ఏర్పాటైన తర్వాత, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పుడు 7+1 మెంబర్స్ ఉండేవాళ్ళు. ప్రజెంట్ వచ్చేసి 34 మెంబర్స్ ఉన్నారు. 33+1 అంటే ఒకరు చీఫ్ జస్టిస్, 33 అదర్ జడ్జెస్. సో ఈ స్టాఫ్స్ గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సో ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు. సో చాలా జాగ్రత్తగా చూడండి. మీరు మనం పీడిఎఫ్ ఒక్కటే చదివితే సరిపోదు. ఆ ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడు అనేది నేను వీడియోస్లో చెప్తాను కనుక వీడియో చూడండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, మరి వీళ్ళని ఎవరు నియమిస్తారు? నియామకాలు ఎట్లా జరుగుతాయి? సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు యొక్క న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అంటే మన రాష్ట్రాలలో ఉన్న హైకోర్టులలో ఉన్న న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇక్కడ న్యాయమూర్తులను అన్నాను. ఈ న్యాయమూర్తులల్లో వాళ్ళల్లో నుండే ఒకరిని చీఫ్ జస్టిస్గా నియమించడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రులలో ఒక్కరిని ముఖ్యమంత్రిని చేసినట్లు, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చేసినట్లు ఆ న్యాయమూర్తులలో ఉన్న అందరిలలో ఒకరిని చీఫ్ జస్టిస్ చేస్తారు. సో ఇక్కడ మనం సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులనైనా క్వశ్చన్ అనుకోవచ్చు, లేదా న్యాయమూర్తులనైనా ఎవరు నియమిస్తారని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రపతి నియమించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మరి వీరికి అర్హతలు ఏంటివి? భారత పౌరుడై ఉండాలి, కనీసం 5 సంవత్సరాలు హైకోర్టులో న్యాయమూర్తిగా ఉండాలండి. కనీసం 5 సంవత్సరాలు హైకోర్టులో న్యాయమూర్తిగానైనా చేసి ఉండాలి. 10 సంవత్సరాలు న్యాయవాదిగానైనా హైకోర్టులో ఉండాలి. అంటే అడ్వకేట్గానైనా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదా 5 years జడ్జిగానైనా ఉండాలి. రాష్ట్రపతి అభిప్రాయంలో, ఎందుకంటే వీళ్ళని ఎలెక్ట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి కదా. సో రాష్ట్రపతి యొక్క అభిప్రాయంలో లా మీద మంచి పట్టున్న వ్యక్తి, టాలెంటెడ్ వ్యక్తి అని రాష్ట్రపతి బిలీవ్ చేయాలి. మరి వీరి యొక్క రిటైర్మెంట్ వయసు ఎప్పుడైనా గమనించండి. చదువుకొని జాబులు తెచ్చుకున్న ప్రతిదానికి రిటైర్మెంట్ వయసు ఉంది. చదువుకోకుండా పదవులు అనుభవించే వాళ్ళకి రిటైర్మెంట్ వయసు లేదు. అది మీరు గమనించండి. మనం కష్టపడి చదువుకుంటాం, జాబులు క్రాక్ చేస్తాం, మనకు రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంది. నిషానీలు కొద్దిమంది పొలిటికల్లో ఉన్న మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలాంటి చదువులు లేకున్నా పదవులు చచ్చిపోయేంత వరకు అనుభవించారు. వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ అనేది లేదు. చదువుకొని కష్టపడి చదువుకొని జాబులు క్రాక్ చేసిన వాళ్ళకే రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంది. ఇది మీరు బండ గుర్తు పెట్టుకోండి. సో వీరి యొక్క పదవి విరమణ వయసు, న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయసు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయసు 65 years వయసు వచ్చే వరకు కొనసాగవచ్చు. అదే హైకోర్టు న్యాయమూర్తులు అయితే 62 years వరకు కొనసాగవచ్చు. బట్ ఇక్కడ ఒకసారి వీళ్ళు రిటైర్ అయినట్లయితే ఏ న్యాయస్థానంలోనూ ప్రాక్టీస్ చేయకూడదండి. న్యాయవాద వృత్తి వదిలేసాలి, ప్రాక్టీస్ చేయకూడదు వన్స్ ఒకసారి రిటైర్ అవుతే. ఓకేనా? నెక్స్ట్, మరి వీళ్ళు ఒకవేళ మధ్యలోనే రిజిగ్నేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? ఆబ్వియస్లీ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. సో రాష్ట్రపతి కంటే తక్కువ వాళ్ళకు వీళ్ళని తీసేయడానికి అవకాశం ఉండదు కదా. సో వీళ్ళకు ఎవరికి ఇవ్వాలి? రాజీనామా పత్రం రాష్ట్రపతికి అందజేస్తారు. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు? మరి వీళ్ళను ఎంత పకడ్బందీగా, సుప్రీంకోర్టు అంటే ఏంటి? ప్రభుత్వాలు తప్పు చేసినా నిలదీసే అంత అధికారం ఉన్నది. అంటే ఫస్ట్ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు మనం. సో అలాంటప్పుడు అందులో ఉన్న న్యాయమూర్తులను
తీసేయడం అంత ఏదో ఈజీగా కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు, ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేసినట్టు, లేకపోతే ఎస్ఐలను డిస్మిస్ చేసినట్లు అట్లా తొలగించలేరు కదా. సో పకడ్బందీగా ఉంటుంది. అది అభిశంసన ప్రక్రియ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ హైకోర్టు వాళ్ళను కూడా అదేవిధంగా తొలగించడం జరుగుతుంది. బట్ ఇప్పటి వరకు జరగలేదు. ఓకే. సో అభిశంసన ప్రక్రియ అంటే ఏంటంటే వీళ్ళ మీద ఎవరినైనా ఒకరిని తొలగించాలనుకుంటే లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సంతకాలు చేసి స్పీకర్కి పంపాలి. పర్టికులర్ ఒక న్యాయమూర్తిని అలిగేషన్స్ ఉన్నాయి, మేము ఆయనను తొలగించాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. స్పీకర్కి ఇస్తే ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేస్తాడు. ఆ కమిటీ నిజా నిర్ధారణలు తెలిసిన తర్వాత పార్లమెంటులోని 2 సభలలో అంటే లోక్సభ మరియు రాజ్యసభలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం చెందాలి. అప్పుడే తొలగించడం జరుగుతుంది. సో బట్ ఇప్పటి వరకు ఇది జరగలేదు. ఓకేనా. మరి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏంటివి? ప్రాథమిక అధికార పరిధి అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య గల ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా, ఏదైనా మీ పనిది మీరు ఇది చేయాలి అది చేయాలి అంతేగాని ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ వాటిని సాల్వ్ చేయడం. రిట్ అధికార పరిధి పౌరుల ప్రాథమిక హక్కులపై రిట్స్ జారీ చేస్తూ ఉంటుంది. అంటే మన హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటూ ఉంటుంది. సలహా అధికార పరిధి రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంటుంది అవసరం అడిగితే, ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారం. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏమైనా సాక్ష్యాలు ఎట్లాంటి ఏమైనా ఉన్నట్లయితే భవిష్యత్ తరాల కోసం వాటిని రికార్డ్ చేయడం. న్యాయ సమీక్ష అధికారము అసలు ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ మనకేమంటారు ప్రభుత్వాలు ఏమైనా తీసుకొచ్చినప్పుడు అవి నిజంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, కాన్స్టిట్యూషన్కి ఏమంటారు లోబడే ఉన్నాయా, లేదా కాన్స్టిట్యూషన్ని ధిక్కరించే విధంగా ఉన్నాయా అనేది కూడా న్యాయాన్ని సమీక్షించే అధికారం కూడా సుప్రీంకోర్టుకి ఉంటుంది. దీంతో వరకు రాజ్యాంగ వివరణ మనకేందంటే కొన్నిసార్లు కాన్స్టిట్యూషన్లో మాకు ఈ పర్టికులర్ వర్డ్ మీనింగ్ అర్థం కావట్లేదు అని ప్రభుత్వాలు కానీ అడిగినప్పుడు వీళ్ళు దాన్ని వివరిస్తారన్నట్టు. ఓకే. సో ఇట్లాంటి అధికారాలు చాలా ఉంటాయి. మరి వీరి యొక్క శాలరీస్ ఎంత కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతము 2.8 lakhs, ఇతర న్యాయమూర్తుల యొక్క శాలరీ 2.5 lakhs, హైకోర్టు చీఫ్ జస్టిస్ శాలరీ 2.5 lakhs, ఇతర న్యాయమూర్తుల శాలరీ 2.25 lakhs. సో దీంతో పాటు ఇది మన నార్మల్గా వేరే అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత వారి జీవితంలో 50% పెన్షన్గా ఇవ్వబడతా ఉంటుంది. నెక్స్ట్, ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అని ఈ లాస్ట్ 4-5 years చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. 25 హైకోర్ట్స్ అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్, భారతదేశ సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే ఫాతిమా బీవీ గారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తనకి ఇటీవల ఒక పురస్కారం వచ్చింది. ఏ పురస్కారం అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కరెంట్ అఫైర్స్లో క్లాస్ చేశాను. వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఈ పర్టికులర్ నేమ్ని ఈసారి మనకి ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది. అండ్ ఏ ప్రకరణ ప్రకారం న్యాయస్థానాలను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశారు? ఎందుకంటే సపరేట్గా 50th ఆర్టికల్ హైకోర్టు నియంత్రణ అధికారం గురించి, కింది కోర్టులపై హైకోర్టు యొక్క కమాండ్ గురించి ఆర్టికల్ 227 తెలియజేస్తాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు లేదు అని తెలిపింది? గోలక్నాథ్ కేసు 1967. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు ఏమైందంటే, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, అంతకుముందు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా చూద్దాం. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951లో మనకి తెలుసు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ నెంబర్ 368 అమెండ్మెంట్కి సంబంధించిన ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు, ఇంక్లూడింగ్ విత్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ దాన్నైనా చేంజ్ చేసే అధికారం ఉంది అని శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 కేసులో తీర్పునివ్వడం జరిగింది. అంటే పార్లమెంటుకు సర్వ హక్కులు ఉన్నాయి అని. అయితే 1967 గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఏం చేసుకుంది అంటే, తన యొక్క తీర్పును రివ్యూ చేసుకొని, ఇంతకుముందు మేము ఏదైతే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిచ్చామో ఆ తీర్పు తప్పని, ప్రాథమిక హక్కులను కుదించడం కానీ అంటే ఏదన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ తీసివేయడం కానీ చేసే అధికారము
ఆర్టికల్ 368కి లేదని సుప్రీం కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. అండ్ అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ నేమ్, డెఫినెట్లీ ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్గా 2 years కిందనో 1.5 year కిందనో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ అడిగే అవకాశం ఉంటుంది ఈసారి. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం 1973 కేసు. సుప్రీంకోర్టు తాను ఇంతకుముందు ఇచ్చిన తీర్పుని తప్పుపట్టింది. అంటే గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో ఏదైతే చెప్పారు, ఏం చెప్పారు, మనం ప్రాథమిక హక్కులను తొలగించడం కానీ కుదించడం కానీ చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. అయితే ఆ తీర్పుని రివ్యూ చేసుకొని అది మేము రాంగ్ ఇచ్చాము, పార్లమెంట్కి ఏ హక్కునైనా సవరించే తీసివేసే అధికారం ఉందని కోర్టు ప్రకటించింది. సో ఆబ్వియస్లీ ఈ తీర్పు కరెక్ట్ అని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతున్న ఇప్పుడు మారుతున్న ప్రపంచంతో పాటు మనము మారాలి, కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాను. ఎప్పుడో 1947 1950లో ఉన్న కాన్స్టిట్యూషన్ ఇంకా అదే ఫాలో అవుదామంటే కాదు కదా. సో చేంజ్ చేయాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ విత్ ఫండమెంటల్ రైట్స్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైన ఏ హక్కుని కుదించడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంటుకు అధికారం లేదని తెలియజేసింది. అనగా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మార్చకుండా ఉండాలి అని తీర్పునిచ్చింది. ఆర్టికల్ 368 ప్రకారము ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కానీ దాని మౌలిక స్వరూపం మారకూడదు. సో ఇక్కడ చూడండి ఏమన్నాడు, రాజ్యాంగంలో ఏదైనా మార్చవచ్చు ఇంక్లూడింగ్ విత్ ఫండమెంటల్ రైట్స్, బట్ దాని యొక్క మౌలిక స్వరూపము అంటే సెన్సిటివ్ ఇష్యూస్ కానీ ఏదైనా టెక్స్చర్, దాని యొక్క టెక్స్చర్ అనేది మారొద్దు. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, నేను చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నప్పుడు చికెనే వేయాలి, ఓకేనా. సో మార్చొచ్చు అంటే నేను వేసి ఎవరెస్ట్ మసాలానో లేకపోతే ఇంకో మసాలానో ఏదైనా వేసుకోవచ్చు, బట్ చికెన్ కర్రీ చేస్తానని చికెన్ తీసేసి మటన్ వేస్తే ఏమవుతుంది, కంప్లీట్లీ అది మారినట్లే కదా. సో అలాంటివి మారకూడదు అని చెప్పడం జరిగింది. అయితే ఆ మౌలిక అంశాలు ఏంటి అనేది మనం రాజ్యాంగ రచన లెసన్లో చూద్దాం. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఎగ్జాంపుల్ మనకి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి మౌలిక అంటే అవి ప్రత్యేకంగా లిస్ట్ అనేది ఏమి ఇవ్వలేదు కాన్స్టిట్యూషన్లో, ఇవన్నీ మౌలిక అంశాలు అనేది ఇవ్వలేదు. బట్ ఆ సంబంధించిన ఏదైనా అంశాలు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోర్టు దాన్ని రివ్యూ చేసి ఇది మౌలిక అంశము, ఇది చాలా సెన్సిటివ్ అంశము, ఇది మారిస్తే రాజ్యాంగం యొక్క రూపమే మారుతుంది కనుక ఇది మౌలిక అంశము అని పర్టికులర్ కేసులలో పర్టికులర్గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు మరియు నిర్మాణము ఆర్టికల్ 124 తెలియజేస్తుంది. వారి యొక్క శాలరీస్ గురించి 125 తెలియజేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి అప్పుడప్పుడు సుప్రీంకోర్టుని సజెషన్స్ అడుగుతూ ఉంటాడు, ఆర్టికల్ 143. ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. దీన్నే రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే రాజ్యాంగాన్ని రక్షించే హక్కు అనుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 214 రాష్ట్రాలకు హైకోర్టులను ఏర్పాటు చేయడం, న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం ఆర్టికల్ 322. అండ్ హైకోర్టు రిట్లను జారీ చేయడం 226. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఉమ్మడి హైకోర్టుని ఏర్పాటు చేయడం ఆర్టికల్ 231. సో ఈ విధంగా ఎగ్జామినర్ డిఫరెంట్గా అడగడం జరుగుతూ ఉంటుంది. సో ప్రాపర్గా చదవండి, ఖచ్చితంగా నేను ది బెస్ట్ ఇస్తాను ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఎక్కువ కాస్ట్ పెట్టవచ్చు, బట్ అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.